నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. నేను ఒక వారం ముందు మనకు బెల్లం పాశం ఉంటుంది కదండి, ఆ రెసిపీ పోస్ట్ చేశాను అనమాట. సూపర్గా రెస్పాన్స్ వచ్చింది. మరి అది మనము బెల్లంతో చేసుకుంటాము. నేను ఇవాళ చూపించే ఈ స్వీట్ మాత్రం చక్కెరతో చేసుకోబోతున్నాం. బెల్లం ఇష్టపడిన వాళ్ళు చక్కెరతోని ఈ పాశం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఎక్కువగా టైం పట్టదనమాట. సో ఈ ఫెస్టివ్ సీజన్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. సో ఇక్కడ నేను ప్రాసెస్ చూపించేస్తాను. నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక కప్ అంతా నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి మనం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా గట్టిగా పిండిలా కలుపుకొని తీసుకోవాలి. ఇలా ఈ ముద్ద అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఒక 10 minutes పాటు అలా పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను ఇక్కడ చూడండి, రోటీ చేసుకునే పీట కర్ర ఉంటుంది కదా, అది తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, మనం ప్రిపేర్ చేసుకునే ముద్ద అంతా కూడా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకున్నాక మనం నైఫ్తోని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఈవెన్గా మనకు ముద్దలు అనేటివి రెడీ అవుతాయి. చూసారా, నేను ఇక్కడ ఒక 4 parts కింద ఇలా డివైడ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా పెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్ చూపించేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఒక ముద్ద ఇక్కడ చేసి చూపిస్తున్నాను. మనం పొడి పిండి వేసుకుంటూ నార్మల్గా రోటీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ మనము బేలాంచి తీసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా సన్నగా మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పొడి పిండి వేసుకోవాలండి. మంచిగా పొడి పిండి వేసుకుంటూ ఈ విధంగా రౌండ్గా చేసుకున్నాక ఇక్కడ చూడండి, నేను నైఫ్తోని కట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, వీలర్ ఉంటుంది కదా, అది నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట. లేకపోతే మనము గరిజలు చేసుకుంటాం కదా, ఆ స్పూన్తోనైనా నైఫ్తోనైనా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇలా వీలర్ పెట్టి నేను ఇక్కడ చేస్తున్నాను. లేదంటే మీరు నైఫ్తో కూడా చేసుకోవచ్చు. అలా కాకపోతే ఇలా వీలర్ యూజ్ చేయండి. ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్లో ఇవి మనకు రెడీ అవుతాయి అన్నమాట. ఖర్జూర్ ఉంటుంది కదా, ఖర్జూర్ స్వీట్ అంటారు కదా, ఆ షేప్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పొడి పిండి వేసుకొని ఇలా మనం కట్ చేసుకున్న వీటినన్నీ కూడా సపరేట్గా తీసుకొని ఇలా విడివిడిగా చేసుకొని ప్లేట్లోకి వేసుకుందాం. పొడి పిండి వేయడం వల్ల ఇవి అతుక్కోకుండా విడివిడిగా సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చక్కగా అన్నీ కూడా ఈవెన్గా మనకు ఇవన్నీ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట ఖర్జూర్లు. ఇలా ఇవన్నీ కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. మిగతా బాల్స్ ఉన్నాయి కదా, ఒక 3 ఉన్నాయి. అవి కూడా నేను ఇక్కడ ప్రిపేర్ చేసి చూపించేస్తాను ఫైనల్గా. చూసారా, ఈ విధంగా మనము ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నార్మల్గా మనం బెల్లం పాశం చేసుకున్నప్పుడు తాలికల్ని చేసుకొని తీసుకుంటాం కదా, దానికి ఎక్కువగా టైం పడుతుందండి. కానీ అది కూడా సూపర్గా ఉంటుంది, మజాగా ఉంటుంది. కానీ దానికి ఎక్కువగా టైం తీసుకుంటుంది అనమాట. మీరు దగ్గర ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు, ఇన్స్టెంట్గా అయిపోవాలనుకున్నప్పుడు ఈ స్వీట్ని తయారు చేసుకోండి. ఇక్కడ నేను ఒక స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఒక 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. అది బాయిల్కి పెట్టేసుకోవాలి. మరొక స్టవ్ మీద ఒక 1/2 లీటర్ అంతా ఫుల్ క్రీమ్ మిల్క్ నేను వేడి చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ అయిన ఈ వాటర్లో మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ పిండి అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా ఖర్జూర్లన్నింటినీ కూడా విడివిడిగా ఇందులోకి వాటర్లోకి వేసుకోవాలి. మంచిగా మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూ వీటిని బాగా ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. ఇలా వాటర్ మంచిగా బాయిల్ అవుతుంది. ఇంకో పక్కన చూడండి, పాలు కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వాటర్ కూడా మంచి బాయిల్లోకి వచ్చేసాయి. వీటిని మనం మంచిగా మెత్తగా మగ్గించుకోవాలి. ఒక 70 to 80% వరకు దీన్ని మంచిగా మగ్గించుకుంటే పాలు వేసాక మంచిగా మళ్ళీ కూడా బాయిల్ అవుతాయి. చూసారా, నేను ఇక్కడ విడిచి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక 70 to 80% వరకు మంచిగా దీన్ని బాయిల్ చేసుకున్నాక ఇందులోకి నేను ఇక్కడ చక్కెరని వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఒక 1/2 కప్ అంతా చక్కెర తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం పిండి వాటర్ కొలుచుకున్నామో అదే గ్లాస్తోని మీరు ఇక్కడ చక్కెరని వేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ వాడానండి. మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తుంది ఫుల్ క్రీమ్ మిల్క్ వల్ల. మనం కావాలంటే నార్మల్ మిల్క్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి దంచి పెట్టుకున్న ఇలాచీలను వేసేసుకున్నాను. సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. ఇలా ఇలాచీలు వేసుకున్నాక పాలలో ఈ ఖర్జూర్లన్నిటిని కూడా మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని బాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక 2 spoons అంతా గోధుమ పిండి తీసుకున్నాను. అదేవిధంగా కొన్ని నేను ఇక్కడ వాటర్ వేసేసుకొని దీన్ని మంచిగా ఇలా ఏమాత్రం కూడా ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకొని తీసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాక ఇందులోకి మనము ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకుంటూ ఇదంతా కూడా పిండిని నేను ఇక్కడ వేసేసాను. ఇలా వేయడం వల్ల మంచి థిక్నెస్ వస్తుంది అనమాట. స్వీట్కి సూపర్గా ఉంటుంది. మనము బెల్లం పాశంలో కూడా ఇలా స్లరీ చేసుకొని వేసుకుంటాం కదా, అదే విధంగా ఇందులో కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఆ పాయసంని వేరే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈ స్టవ్ మీద ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, స్వీట్ సూపర్గా ఉంటుంది. ఈ నెయ్యిలోకి కొన్ని కాజు అలాగే బాదం వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు బాగా వేపుకున్నాక ఈ స్వీట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మంచిగా నేను ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా స్వీట్లోకి మంచిగా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈజీగా ఇన్స్టెంట్గా ఈ పాశం అనేది రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టచ్చు, లేదా ఫెస్టివ్ సీజన్లో అయితే సూపర్ యమ్మీగా ఇది ప్రిపేర్ చేసుకొని మీరు ఎంజాయ్ చేసేయచ్చు అందరితో కూడా. చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.